ట్రిగనోమెట్రిక్ ఈక్వేషన్కి సంబంధించినటువంటి ఒక ప్రాబ్లం, ప్రీవియస్ ఎంసెట్ ప్రాబ్లం. ద ప్రిన్సిపల్ వాల్యూ ఆఫ్ theta plus pi by 4 where sin theta plus cos theta is equal to 1. ప్రిన్సిపల్ వాల్యూ ఆఫ్ theta plus pi by 4 అంటే ఈ యాంగిల్కి సంబంధించినటువంటి, అంటే మన యొక్క ఈక్వేషన్ అనేది theta plus pi by 4 ఫామ్లోకి మనం మార్చుకోవాలి. సో అలా మార్చిన తర్వాత మాత్రమే మనకి ప్రిన్సిపల్ వాల్యూ వస్తుంది. మరి ఈ ఈక్వేషన్ని theta plus pi by 4లోకి ఎలా మార్చాలి? ఇక్కడ ప్రజెంట్ అయితే theta అని ఉంది. సో ఈ విధంగా మనం ప్రిన్సిపల్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసుకోలేము. వీ హ్యావ్ టు కన్వర్ట్ దిస్ ఇంటూ లైక్ theta plus pi by 4. సో లెట్ us see. సో ఇక్కడ మనకి దీన్ని మనం ఈ విధంగా కంపేర్ చేసుకుంటాం. a sin theta plus b cos theta is equal to c. సో ఈ టైప్ ఆఫ్ ఈక్వేషన్స్కి మనం r వాల్యూ అని ఉంటుంది, అది √a² ప్లస్ b². సో ఏ అంటే సైన్ కోఎఫిషియంట్ లేదంటే కాస్ కోఎఫిషియంట్. ఇట్లా ఏబీలు అనేవి సైన్ కాసులకి సంబంధించినటువంటి కోఎఫిషియంట్స్. ఇక్కడ ఒక సైన్ ఉంది, ఒక కాస్ ఉంది. సో బోత్ ఏ అండ్ బి ఆర్ ఈక్వల్ టు 1. సో a² అంటే 1² అంటే 1, b² అంటే 1² అంటే 1. సో √2 ఏ అయినా 1, బి అయినా 1, రెండు కూడా ఒక్కొక్కటే ఉన్నాయి కాబట్టి సో ఎప్పుడైతే మనకి ఆర్ వాల్యూ వచ్చేసిందో ఈ ఆర్ వాల్యూ తోటి ఎంటైర్ ఈక్వేషన్ని మనం డివైడ్ చేసుకోవాలి. సో అప్పుడు మనకి ఈక్వేషన్ ఈ విధంగా వస్తుంది. 1/√2 sin theta ప్లస్ 1/√2 cos theta ఈజ్ ఈక్వల్ టు 1/√2. ఎంటైర్ ఈక్వేషన్ని ఆర్ వాల్యూతో డివైడ్ చేస్తాం. సో మరి దీన్ని రెండు రకాలుగా రిప్రజెంట్ చేయొచ్చు. కాస్ యాంగిల్లో రిప్రజెంట్ చేయొచ్చు, సైన్ యాంగిల్లో రిప్రజెంట్ చేయొచ్చు. మరి కాస్ యాంగిల్లో రిప్రజెంట్ చేస్తే రెండు సైన్లు పక్కపక్కన, రెండు కాసులు పక్కపక్కన వస్తాయి. అప్పుడు కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి అంటే కాస్ ఏ మైనస్ బి వస్తుంది. మనకు కావాల్సింది theta plus pi by 4. ఇక్కడ ప్లస్ ఉంది, అందువల్ల మనకి కాస్ అనేది రావడానికి అవకాశం లేదు. మనకి సైన్ theta వచ్చేలాగా చేసుకోవాలి. మరి సైన్ వచ్చేలాగా చేయాలంటే సైన్ ఏ మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి సైన్ ఏ ప్లస్ బి అంటే సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి అలా వస్తేనే మనకి ఇక్కడ ప్లస్ అనేది వస్తుంది. ఆల్రెడీ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి, అంటే సైన్ పక్కన కాస్ యాంగిల్ రావాలి, కాస్ పక్కన సైన్ యాంగిల్ రావాలి, అప్పుడు మనకి సైన్ యాంగిల్ వస్తుంది. రెండు కాసులు రెండు సైన్లు ఉంటే కాస్ యాంగిల్ వస్తుంది. మనకు అడిగిన దాంట్లో ప్లస్ ఉంది కాబట్టి మనకి సైన్ యాంగిల్ వచ్చేలాగా రిప్రజెంట్ చేసుకోవాలి. అందువల్ల ఇది కాస్ pi by 4, 1/√2కి కాస్ pi by 4 సైన్ theta. ఇక్కడ సైన్ pi by 4, కాస్ పక్కన సైను, సైన్ పక్కన కాస్ వచ్చేలాగా చేస్తే మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి అంటే సైన్ ఏ ప్లస్ బి అంటే సైన్ theta ప్లస్ pi by 4. సో ఈ విధంగా వాళ్ళు అడిగినటువంటి యాంగిల్ మనకు వచ్చేసింది theta ప్లస్ pi by 4. సో అంటే ఇప్పుడు ఈ యాంగిల్కి సైన్కి 1/√2 ఎప్పుడు వస్తుంది అది మనం ప్రిన్సిపల్ సొల్యూషన్గా తీసుకుంటాం. మరి 1/√2 ఎప్పుడు వస్తుందంటే ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ 45 degrees. దెర్ఫోర్ ప్రిన్సిపల్ సొల్యూషన్ని జనరల్గా ఆల్ఫాతో డినోట్ చేస్తుంటారు. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ pi by 4. ఓకే, సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆప్షన్.